అతను ఏం చేస్తున్నాడు ఇన్ని సంవత్సరాలుగా? గత ప్రభుత్వంలో వాడుతున్న నెయ్యి ఎంత? ఎవరైనా రోజులు పెరిగే కొద్దీ పెరుగుతుంది ఖర్చు. టీడీడీ నెయ్యిలో తగ్గించారు, ఖర్చు పెరుగుతుంది, టీడీడీ నెయ్యిలో తగ్గించారు. మామూలుగా 300 రూపాయలు, 500 రూపాయలు, 600 రూపాయలు నెయ్యి వాడే టీడీపీ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వం రావడంతో 320 చేశారంట. అర్థం చేసుకో మనం. అక్కడ అధికారి ఎఫ్ఎన్సీ ఎవరైతే అకౌంట్స్ ఆఫీసర్ ఉన్నారో అది చూడాలి కదా, ఏం జరుగుతాం లెక్క. ఎందుకు తక్కువ నెయ్యి వాడుతారంటే ఆ నెయ్యి టీటీడీ వాళ్ళకి పడేదే 100 నుంచి 120 రూపాయలంట. 1 కేజీకి 200 రూపాయలు స్కామ్ ఇది. 1 కేజీకి 200 రూపాయలు లెక్క ప్రకారం టీటీడీ చూపిస్తున్న లెక్క 320 రూపాయలు లెక్క చూపిస్తాను నెయ్యికి 1 కేజీకి ఇంత వాడుతున్నామని. అంటే సంవత్సరానికి 65,70,000 ఇంటూ 200 వేసుకోండి. దీనమ్మ క్యాలిక్యులేటర్ సరిపోరు, లెక్క ఇంత వేసిన లెక్కే క్యాలిక్యులేటర్లో సరిపోలే లెక్క. అంటే 135 కోట్లు సంవత్సరానికి ఉతారుగా. 3 సంవత్సరాలకంటే దాదాపు 500 కోట్లు దగ్గర ఇది స్కాము. అంటే మనం లెక్కేసింది 18 కేజీలు. ఇది మిగతా రోజులు ఏది రద్దీ రోజుల్లోనో, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్, ఉగాది ఇవన్నీ మన పక్కన పెడితే అదొక 100 కోట్లు ఉంటుంది వాడకం. ఈ మామూలు జనరల్ వాడకంలో స్కామ్ జరిగిన వాడకమే 500 కోట్లు, 495 కోట్లు సంవత్సరానికి అంతే. ఇది అఫీషియల్గా కొట్టేశారు. అంటే నెయ్యిలో కాంట్రాక్టర్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు కేజీ కొట్టేస్తే 495, 500 కోట్లు స్కామ్ చేశారు. కాబట్టి ఎవరైనా క్యాలిక్యులేటర్ లెక్కేసుకోవచ్చు. క్యాలిక్యులేటర్ డిస్ప్లే పగిలిపోద్ది, అంత పెద్ద లెక్క వచ్చింది లెక్కేస్తే. పొద్దున గంట సేపు పట్టింది లెక్కేయడానికి, ఎంతంత లెక్కలు చూడడానికి ఇవన్నీ. అది పరిస్థితి మన జగనన్న ప్రభుత్వంలో. ఎంత దారుణం అంటే, హిందువులంటే మీకు చిన్న చూపా? హిందువుల దేవాలయాలంటే చిన్న చూపా? అంటే హిందూ మతం గుళ్ళల్లో ఆడుకుంటారా? అందుకే కదా 11 సీట్లు పరిమితం చేశాడు దేవుడు మీకు. ఈ విషయమే కానీ 6 నెలల ముందే కానీ తెలుసుంటే, బయట పెట్టుంటే ఎవరో ఒకరు ధైర్యం చేసి జగన్ కూడా గెలిచేవాడు కాదు, జగన్ కూడా ఓడిపోయేవాడు. ఆయన మతంను, ఆయన ఏ మతం అందరికీ తెలుసు, ఆయన ఏ మతానికి ముక్కుతాడో వెళ్తాడో అందరికీ తెలుసు. నువ్వు ప్రేమించుకో. మా దేవుని కించపరచడం ఏంటి? వెంకటేశ్వర స్వామిని కించపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదు. అది 2-3 అంటారు ఏంది రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా, దేశంలో ఏం సమస్యలు లేవా, లడ్లు సమస్యలు. అవును, మాకు లడ్లు ఇంపార్టెంట్, ఎమోషనల్. తిరుమల తిరుపతిలో ఉన్న నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో లడ్డు అంటే మనకి సెంటిమెంట్, మనకి ఎమోషనల్, మన ఇంట్లో భాగం. మనం ఏ శుభకార్యం చేసినా లడ్డు పెట్టుకుని చేస్తాం, ఏ కార్యక్రమం చేసినా వెంకటేశ్వర ముఖ్య చేస్తాం. లడ్డు మనకి ఎమోషనల్ అయ్యా. ఈ లడ్డు ఎత్తుకోకపోతే నీకు భారతదేశంలో ఏ పని చేసుకురావచ్చు, ప్రధానమంత్రి కలవచ్చు, ప్రెసిడెంట్ కలవచ్చు లడ్డుతో. అంత పవర్ఫుల్ లడ్డు ఇది. హాస్పిటల్లో డాక్టర్లకి ఆపరేషన్ ఉంటే లడ్డు ఇస్తే ఫ్రీగా చేసిన డాక్టర్లు ఉన్నారు. కాలేజ్ సీట్లు, స్కూల్ సీట్లు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు. అంతెందుకు, నా కొడుకు హాస్టల్ సీట్ రాకపోతే 2 లడ్డుతో పని చేసుకుని ఇచ్చిన, నేను 2 లడ్డుతో పని చేసుకుని ఇచ్చిన హాస్టల్ సీట్కి. వాస్తవం, లడ్డుతో ప్రపంచంలో తిరుపతి తిరుమల వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఒక భక్తితో ఆ ప్రసాదం తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడు, వెంకటేశ్వర స్వామి మా ఇంటికి వచ్చాడని భావించే ఉంటారు ఈ దేశంలో అందరూ. ఎమోషనల్. మా లడ్డుతో ఆడతారా? వాడెవడో సోషల్ మీడియాలో అంటాడు వెజ్జా నాన్ వెజ్ లడ్డు అంటాడు. నిన్న చూశాను, వాడెవడో ఒక పార్టీ లీడర్ అంట, వాడు ఏ మతం కూడా తెలియదు, ఏ దేవుని ముక్తాడు తెలియదు. అంటే మీరు ఇష్టం లేకపోతే మీరు మతాలు మీరు గౌరవించుకోండి, కానీ మా దేవుడిని మాట్లాడితే ఒప్పుకోం, మేము మా లడ్డుని మాట్లాడితే ఒప్పుకోం, 4 కత్తిరిస్తాం. మాట్లాడే వాళ్ళు అక్కడక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ము ధైర్యం ఉంటే అలిపిరిలో తిరుమలకు వచ్చి అన్నప్రసాద క్యాంటీన్ వచ్చి భోజనం చేసి బయటకు వచ్చి ప్రసాదం తిని వచ్చి మాట్లాడండి తిరుమల గురించి, తిరుమల లడ్డు గురించి. మా ఎమోషన్తో ఆడుకుంటే మాతో ఊరికి ప్రసక్తే లేదు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలియాలి, ఇంకా భారీ ఎత్తున చేయాలి. అరెస్టు చేసి జైలుకు పంపించే వరకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది వ్యాపారం కాదు, ప్రసాదం. ఇదేమి భీమా స్వీట్స్లోనో, అభిరుచి స్వీట్స్లోనో, నందిని బేకరీ దొరికే లడ్లు కాదు ఇవి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల లడ్ల కోసం గంటల లైన్లో పడుకుని లడ్లు దొరకవు. అలాంటి లడ్లుని మాట్లాడతారా? ఏం లడ్లు తప్ప వేరే సమస్య లేదాను? లేదు, ఇదే సమస్య. మా ఎమోషనల్ ఇది, ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎంత దూరమైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం. 4 కత్తిరిస్తాం లడ్ల గురించి ఇంకోసారి కానీ ఎవడైనా మాట్లాడితే. ఈరోజు చూడండి, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేస్తున్నారు. గొప్ప నిర్ణయం. ఈ ప్రభుత్వంలో బయటపడినందుకు ఆయన బాధపడి ఏం చేయాలి తెలియక ప్రభుత్వ చేతిలో ఉంది, చేయాల్సి చట్టం చేస్తూ ఉన్నాం. మనసులో బాధకి పశ్చాత్తాప దీక్ష చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రాయచిత దీక్ష చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు?
వైవి సుబ్బారెడ్డి ఏం చేస్తున్నాడు, కరుణాకర్ రెడ్డి ఏం చేస్తున్నాడు, దొంగల ముఠా నాయకుడు ధర్మారెడ్డి ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నారు మీరంతా? ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడతారా? నిజంగానే మీకు నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నిజంగానే నువ్వు తప్పు చేయలేదు, నీకు హిందువుల పైన గౌరవం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, మీకు మీ భార్యకి మీ కుటుంబ సభ్యులకు ఉంటే రండి తిరుమలకి. ఇక్కడ మా మంత్రులు మా అవ్వ రోజా కానీ ఇంకా మంత్రులు చాలామంది రండి తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామికి గుండు తలనీళ్ళ కొట్టి తిరుమలలో జరిగే యాగంలో కూర్చోండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు తప్పు చేయలేదని. రండి అందరూ కుటుంబంతో రండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా రండి, వచ్చి తిరుమలలో గుండు కొట్టుకోండి, రూమ్ మేమే బుక్ చేస్తాం, దర్శనం టికెట్లు మేమే ఇస్తాం, కూటమి ప్రభుత్వం రండి చెయ్యండి, ఒప్పుకుంటాం, అప్పుడు చూద్దాం తప్పు చేయలేను అప్పుడన్నా ఆలోచిస్తారు జనాలు. ఇవన్నీ కరెక్ట్ కాదు, వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ ప్రభుత్వంలో మేము తప్పు చేయలేదు అని చెప్పి ఆలోచన ఉంటే తిరుమలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొనాలి, ఇది జనసేన డిమాండ్. అదేవిధంగా మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు, కొండపైన మఠాలు కట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారా, 1+3 రూములు అమ్ముకుంటున్నారా, మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? మఠాధిపతులు పీఠాధిపతులు ఏం చేస్తారు? ఇంత ఇష్యూ జరుగుతుంది రాష్ట్రంలో, 4 రోజులుగా రాష్ట్రం కాలిపోతా ఉంది, దేశమంతా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఛానల్స్ చూపిస్తూ ఉన్నారు, మీడియా సోషల్ మీడియా మొత్తం చూపిస్తూ ఉంటే పీఠాధిపతులు మఠాధిపతులు ఏం చేస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు మఠంలో కూర్చొని. ఆయన ఉన్నాడు జగన్ గురు శారదాపేట స్వరూపానంద స్వామి, ఆయన ఉన్నాడు, ఆయన మా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటాడు. ఏంది బిడ్డ? ఎక్కడ రండి మాట్లాడండి, మఠాధిపతులు పీఠాధిపతులు రావాలి. రేపు తిరుమల తిరుపతిలో జరుగుతున్న యాగానికి మఠాధిపతులు పీఠాధిపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ బోర్డు పాలక మండలి సభ్యులు అందరూ వచ్చి యాగంలో కూర్చొని పాపం మీరు కడుక్కోండి వచ్చి. కరెక్ట్ కాదు ఇది. మా పవన్ కళ్యాణ్ గారు మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఇటువంటి చర్య తిరుమల జరగడం చాలా బాధాకరం, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, కరెక్ట్ కాదు. మీకు ఇంకో విషయం చెప్పంటే ఈ కాపీ మీ అందరికి ఇస్తా. సెప్టెంబర్ 5వ తేదీ ఎండోమెంట్ నుంచి పోయిన సంవత్సరం 5వ తారీఖు కరుణాకర్ రెడ్డికి గారికి తర్వాత వైవి సుబ్బా అప్పుడు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారికి ధర్మారెడ్డికి ఎండోమెంట్లో ఒక లెటర్ పెట్టారు. నెయ్యి వాడలేదు, బాగలేదు, వేదిక్ గో అప్దేత్ ఫౌండేషన్ శ్రీ మనోహర్ కలకత్తా, ఇది నాందిగాం డిస్టిక్ రాజస్థాన్. వీళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఒక పూజ చేశారు. ఆ పూజకు గాను వేదలక్షణ ఘీ 375 టిన్లు తెప్పించారు. ఒక టిన్ కాస్టు 16,000, ఒక టిన్ కాస్ట్ 60,20,000 బిల్లు కట్టినారు. ఎండోమెంట్ ఒక చిన్న గుళ్ళో పూజ చేస్తే ఒరిజినల్ ఘీ ఇది. ఈ ఘీ వాడమని పంపించారంట చైర్మన్ గారికి ధర్మారెడ్డికి. మూసుకో మీ పని చూసుకొని చెప్పారంట. నాకు ఎండోమెంట్ వాళ్ళు కానివ్వండి ఒక బోర్డు సభ్యుడు ఇచ్చారు నాకు, ఇది మేము పంపించామండి, ఈ ఘీ వాడండి, 1,600 రూపాయలు ఒరిజినల్ ఘీ, మీరు 10 లీటర్ వాడేది 5 లీటర్ల ఘీతో వాడచ్చు, మంచి స్మెల్ వస్తుంది, పుణ్యం ఉంటుంది, వాతావరణం కలుష్యం కాదు, బాగుంటుంది చెప్పితే కూడా వాళ్ళు వాడలేదంటే చెప్పాను ఇందాక. కేజీకి 200 రూపాయలు కొట్టేశారు ఘీలో, 500 కోట్లు స్కామ్ చేసేసారు. ఇక్కడ 500 కోట్లు స్కామ్ అనేది పెద్ద మనకి బాధే వాస్తవంగా, కానీ దేవునితో ఆడుకున్నారు వీళ్ళు. 500 కోట్లు అన్ని చోట్ల కొట్టినారు తిరుమలలో. అంటే దేవునికి ఎవరు చూస్తారులే అని చెప్పి జంతువులు నెయ్యి తెచ్చి మాకు పోసి మా ప్రజల ప్రాణాలతో మా భక్తుల మనోభావాలతో మాతో ఆడుకున్నారు. మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తారు లడ్డు విషయం మీద. 4 కోసేస్తాం లడ్డు గురించి ఎవరైనా మాట్లాడితే, మా ఎమోషన్తో ఆడుకుంటే. మా ఇంట్లో ఒక మనుషులాగా మా ఇంట్లో ఒక వస్తువు, మా ఒక ప్రసాదం, మాకు ఒక దైవం, ఇది మా దైవంతో భావించే లడ్డుతో ఆడుకుంటే మాత్రం 4 కోస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అంతే కదా. చేతికారాలు పులి ఎక్కడ, పులి అంటే జగనే ఉంటున్నాడు, ఒకే ఒక పులి ఉండేది జగనే కదా, ఆయన తర్వాత కర్రలు సరిపోవు. 150 రోజుకి 15,000 కర్రలు మాకున్న సమాచారం, 15,000 కర్రలు పైకి పంపించారు నడిచెత్తుకోబోయేవాళ్ళు. ఒక కర్ర టీటీడీ అకౌంట్లో 450 రూపాయలు అంతా వేశారంట. నా తెలిసి ఒక కర్ర 34 రూపాయలు ఉంటుంది, హోల్సేల్లో ఉంటారు, అది కూడా స్కామే. ప్రతిదీ ఒకటి కాదు, ప్రతిదీ స్కామే. తిరుమలలో నాకు తెలిసి ఈ 5 ఏళ్లలో 80 నుంచి 90,000 కోట్లు స్కామ్ చేశారు. చిన్న అల్లిపిరి టోల్ గేట్ టోకన్ కాడి నుంచి నెయ్యి ప్రసాదాలు, గుండ్లు, టికెట్లు, శ్రీవాణి ట్రస్ట్ అన్నీ చూస్తే మొత్తం 80, 70, 80, 90 కోట్లు స్కామ్ చేశారు. ఇది విచారించితే మొత్తం జైలుకు పోతారు. పాపం
టీటీడీలో పనిచేసే స్టాఫ్కి ఏం తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు పోర్టులో పనిచేసేవాళ్ళు. ఈ విషయానికి ఈఓకి జేఈఓకి వచ్చిన శ్యామలరావు కానివ్వండి, వెంకయ్య చౌదరి గారు చెప్పింది కూడా పోర్టు కార్మికులే అంట. సార్ ఈ నెయ్యి మేము గత 2 సంవత్సరాలు చెప్తున్నా, పట్టించుకోలేదు, ఇది రుచి లేదు, మేము గత 20 సంవత్సరాలకు ఇదే లడ్డు పడుతున్నాం, ఇదే నెయ్యి వాడుతున్నాము, మాకు తేడా తెలీదా? రోజు అన్నం తినేవాడికి బిర్యానీ పెడితే తెలీదా? అన్నం బిర్యానీ తినేసా కళ్ళు మూసిరిపోతుంది. మేము రోజు చూస్తున్నాం నెయ్యి, ఇది ఈ నెయ్యి మాకు తెలుస్తుంది, ఈ నెయ్యి తేడా ఉంది సార్, మేము గత ప్రభుత్వం ఎవరికి చెప్పినా పట్టించుకో, మీరైనా చూడండి అంటే అప్పుడు ఆ నెయ్యి ల్యాబ్కు పంపించారంట. పోర్టు కార్మికుల ఒక ఇచ్చిన ఫిర్యాదుతోనే నెయ్యి ల్యాబ్కి వెళ్ళింది. సాక్షాత్తు పోర్టు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నాతో చెప్పి బాధపడ్డారు. మాకు బతుకుతెరువు లేదు, రాజీనామా చేసే వేరే పని రాదు మాకు, వేరే పని చేయలేం, లడ్డు పట్టడం తప్ప వేరే పని రాదు మాకు, అలాంటిది మేము వేరే చేయలేక మేము మానసికంగా కుమిలిపోయాం, ఈ నెయ్యి బాగాలని చెప్తే మా ఉద్యోగాలు పోతాయని మా మీద కేసులు పెట్టి కొడతారని పోలీస్ స్టేషన్లో. కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి, ప్రపంచంలోని హిందువులందరూ బయటికి రావాలి, ఈ విషయం పైన అరెస్టు చేసే వరకు జనసేన పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.